హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఛానల్ని ఫాలో అవుతున్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, మేడం 4 పీసెస్ శారీ పెట్టికోట్ని వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి. అయితే ఆ వీడియో నేనైతే ఆ సిస్టర్ కోసం చేస్తున్నాను, కానీ చాలామంది బిగినర్స్కి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. చాలా టిప్స్తో చాలా వివరంగా బిగినర్స్కి ఒక్కసారి చూస్తే అర్థమయ్యేలా నేనైతే చాలా నీట్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో పాయింట్స్ అయితే మర్చిపోతారు. అలానే ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామందికి అయితే మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడైతే నేను క్లాత్ అయితే తీసుకున్నా, 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నా. శారీ పెట్టికోట్కి మనం పాప్ లైన్ క్లాత్ యూజ్ చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది, తిక్కుగా ఉంటుంది. సరేనా? 2 మీటర్స్ క్లాత్ మినిమం సైజ్ అయితే సరిపోతుంది. 2 మీటర్స్కి తక్కువ ఉంటే చిన్న సైజ్ అయితే సరిపోతుంది. కొద్దిగా హెవీ సైజ్ అంటే 2 మీటర్స్ కంటే ఎక్కువైతే తీసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ని అయితే తీసుకున్నా. మనకి కొద్దిగా తిక్కుగా ఉన్న లైనింగ్ తీసుకుంటే లైనింగ్ ఫోల్డ్ కూడా ఉంది, చూసారా? ఈ విధంగా లైనింగ్ ఫోల్డింగ్ అయితే మన క్లాత్ నిడువుగా ఫోల్డింగ్ ఉండేదాన్ని లైనింగ్ ఫోల్డ్ అంటారు. మనం మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేసుకుందాం. ఆ 2 మీటర్స్ క్లాత్ని ఓపెన్ చేసుకొని శారీ ఫోల్డింగ్లో మనమైతే పెడదాం. శారీ మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డింగ్ చేస్తే శారీ ఫోల్డింగ్ అయితే అంటారు. అయితే నేను ఇక్కడ లైనింగ్ కొద్దిగా తిక్కుగా ఉండే లైనింగ్ని అయితే తీసుకున్నా. ఈ లైనింగ్ క్లాత్లో మనం చేసిన సింక్ అయ్యి దలసరగా అవుతుంది. తరువాత చాలామంది పెద్దవాళ్ళకైతే చాలా తేలిగ్గా ఈజీగా ఒంటి మీద బరువు లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలా మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు లోపల లంగాలు వేసుకుంటారంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ 2 పొరలుగా అయితే వేసుకున్నా. ఒక ఫోల్డింగ్ అయితే ఒకటే వచ్చింది, 2 పొరలు అయితే వచ్చాయి. ఈ విధంగా శారీ ఫోల్డింగ్లో మనమైతే వేసుకుందాం. ఇప్పుడు అడుగు లంగాని కొలతలు అయితే తీసుకుందాం. చాలామంది బిగినర్స్కి ఎక్కువ తక్కువ మాకు సరిపోతుందా సరిపోదా అని డౌట్ అయితే ఉంటుంది కదా. మనము ఎప్పుడైనా కుట్టాలి అనుకుంటే మన అడుగు లంగాని మనం కొలత తీసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. తక్కువ క్లాత్ ఎక్కువ క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అడుగు లంగాని ఇలా పైన భాగం అంటే బెల్ట్ పాయింట్ వదిలేసి కిందకైతే మనము పొడవు అయితే ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకుందాం. మనకి 35 ఇంచీలు అయితే వచ్చింది. ఇది మినిమం సైజు, పెద్ద హెవీ సైజు కాదు, అలానే చిన్న సైజు కూడా కాదు, మినిమం సైజు అనమాట. ఈ విధంగా మనకైతే చూసుకున్నాం కదా పొడవు. ఇప్పుడు వచ్చేసి బెల్ట్ అయితే ఒకసారి చూసుకుందాం. గేర్ అయితే మనం చూసుకో అవసరం అయితే లేదు, ఇంకా దీనికంటే ఎక్కువే వస్తుంది. బెల్ట్ పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. ఈ బెల్ట్ వచ్చేసి మనం డబల్గా కొలుస్తున్నాం చూడండి. ఇలా కొలుసుకుంటే మనకి 20 ఇంచీలు అయితే వచ్చింది. బాగా గుంజితే 21 ఇంచీ అయితే వచ్చింది. సరేనా? మన అడుగు లంగా కొలతలతో మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తున్నాను. అయితే మనము ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్లో క్లాత్ అయితే పెట్టాం కదా. కిందకు వచ్చేసి ఒక 1 ఇంచ్ అంటే మనకి ఫోల్డింగ్కి 1 ఇంచ్ అయితే మనము తీసుకోవాలి. కిందకి ఏమంటే మనం గేర్ మొత్తం ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ఆ కుట్టుల్లోకి అయితే మనము ఒక 1 ఇంచ్కి అలా మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి మనకి 35 ఇంచీలు ఉంది కదా, 35.5 లేదంటే 36 ఇంచీలు అలా పెట్టండి. ఎందుకంటే మనకి సింక్ అయ్యే అవసరం ఉంటుంది, పైన కూడా కుట్లుకి వెళ్తుంది. ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసేయండి, 36 ఇంచీలకి అయితే పెట్టేసేయండి. అలా పెట్టాక మనకి పైనకైతే అక్కడ 2.5 ఇంచీలు అయితే బెల్ట్కి అయితే మిగిలిందనమాట. ఆ 2.5 ఇంచీలు ఈ చివర నుండి ఆ చివర వరకు మార్కింగ్ అయితే చేసేసేయండి. 2.5 ఇంచీలు అయితే మనకి ఈజీగా సరిపోతుంది. మనకి శారీ పెట్టికోట్ ఒకవేళ లెంత్ తగ్గిందనుకోండి ఇంకెక్కువే మిగులుతుంది మీకు. మంది 36 ఇంచీలు వచ్చింది కాబట్టి మినిమం సైజ్ వచ్చింది కాబట్టి ఆ మాత్రం లెంత్ అయితే అక్కడ మిగిలింది. లేదు అంటే మీకు పొడవు ఉండాలి, ఇంకా వెడల్పు, ఇంకా బెల్ట్ అవన్నీ కావాలంటే మీరు 2 మీటర్ల కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి, క్లాత్ సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అయితే మనకి 2.5 ఇంచులు అయితే అక్కడ మార్క్ ఈ చివరి నుండి ఆ చివరి వరకు చేసుకున్నాం కదా, ఆ పీస్ని కట్ చేసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేస్తే ఇప్పుడు క్లాత్ ఆ విధంగా మనకైతే ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మనము కిందకు వచ్చేసి మనకి మొత్తం నడుం భాగం వచ్చేసి 40 ఇంచీలు అంటే డబల్ మీద 20 ఇంచీలు ఉంది కదా, సింగిల్గా అయితే 40 ఇంచీలు కదా. 40 ఇంచీలకి మనం 4 పీసులు అయితే వేస్తున్నాం కాబట్టి 10 ఇంచీలు అనమాట. 10 ఇంచీలకి మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకొని మనకి ఏమైనా
ఖర్చులోకి కావాలి కదా కుట్టుల్లోకి, అటు ఒక హాఫ్ ఇంచు ప్రతి ఒక్క పీస్కి అటు సైడ్ ఇటు సైడ్ కుట్టుల్లోకి హాఫ్ ఇంచు 1 ఇంచు, లేదు అంటే సింక్ అవుతుంది కాబట్టి ఒక 1.5 అయినా తీసుకోండి. 11.5 ఇంచుకి నేను అటు సైడ్ మార్క్ చేసుకున్నాను. ఈ కార్నర్లో కూడా ఆపోజిట్లో చూడండి, ఆపోజిట్లో మనకి లైనింగ్ ఫోల్డ్ అయితే మీకు ఉంది కదా, లైనింగ్ ఫోల్డ్లో ఆ చివరి భాగంలో 11.5 ఇంచీలకు చేశాను, ఈ చివరి భాగంలో 11.5కి. ఈ 11.5 ఇంచీల నుండి ఆ 11.5 ఇంచీల వరకు ఒక లైన్ అయితే కొట్టాను. చూడండి ఈ విధంగా లైన్ అయితే తీసుకున్నాను. ఆ లైన్ మీద మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఇప్పుడైతే మనము కట్ చేసుకొని ఇలా ఓపెన్ అయితే చేసుకుందాము. ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా అయితే మనం కట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఈ పీసెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక పీస్లో అయితే మనము ఎలా క్రాస్ అయితే ఉంది కదా, ఆ క్రాస్ అయితే మనము తీసుకుందాం. ఇలా డబల్ ఫోల్డింగ్ని ఆ క్లాత్లో చేయండి. అలా చేస్తే మనకి ఈ మూల చూడండి ఒక 1.5 ఇంచ్ వరకు అయితే మనకి క్రాస్ అయితే వచ్చిందనమాట. ఆ క్రాస్ని తీసేసేయండి. మన కింద భాగంలో నీట్గా ఫోల్డింగ్ వచ్చి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇటు మనకి ఈ స్టార్టింగ్ నడుం భాగంలో కూడా ఒక హాఫ్ ఇంచ్ అలా క్రాస్ అయితే వస్తుంది. ఆ క్రాస్ కూడా మీరు తీసేసేయండి. అలా తీస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి ఓపెన్ చేస్తాను, మన క్రాస్ లేకుండా సమానంగా కిందకైతే వచ్చింది. అలానే నడుం భాగంలో కూడా అలానే వస్తుంది. అలానే ఇంకొక 2 పీసులు కూడా అలా ఇందాక మనం ఎలా ఫోల్డింగ్ అయితే చేసామో సగానికి ఫోల్డ్ చేసుకోండి. చూడండి అలా సగానికి ఫోల్డ్ చేయండి. అలా చేస్తే మన కిందకి చూడండి ఆ కొన భాగం అలా ఉంటే మనకి లెహంగా కిందకైతే నీట్గా ఫినిషింగ్ అయితే ఉండదు. ఆ ఫినిషింగ్ కోసం అయితే మనము ఇలాగా క్రాసులు అయితే తీసుకోవాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, క్రాసులు తీస్తే ఏమైనా మనకి షార్ట్ వచ్చేస్తుందేమో, లెంత్ తగ్గిపోతుందో ఏమో అనేసి. ఒకసారి మీరు పేపర్లో అయినా కట్ చేసుకోండి. ఇదే విధంగా న్యూస్ పేపర్లో ముందు కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే అలా క్రాసులు తీయండి, మనకు సమానంగానే వస్తుంది. మనము స్ట్రైట్లో వచ్చేసి మనం తీసాము పొడవులు, కానీ మనకి మిగిలే క్లాత్ వచ్చేసి క్రాస్లో మిగిలింది. స్ట్రైట్లో మనం తీయలేదు, క్రాస్ పీసులనే తీసాము కాబట్టి సమానంగా వస్తుంది. సరేనా? ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మనం అయితే చూద్దాం. ఒక పీస్ని ఈ విధంగా తీసుకొని చూడండి మనకి ఎక్కడైతే 11.5 ఇంచీలు అయితే తీసుకున్నామో అది మనకి మొదలు అంటే నడుము సైడ్ కదా, ఇలా పైనకి పెట్టండి. పైనకి పెట్టేసి ఈ విధంగా డబుల్ క్లాత్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా, అంతే గట్టంచు ఒక సైడ్ అయితే పెట్టాం కదా, అలా పెట్టకుండా ఒక గట్టంచు దానిపైన సన్నంచు అలా పెట్టండి. అలా పెట్టేసి రెండింటిని కరెక్ట్గా మనము పైన కింద సమానంగా ఉండేటట్టు ఒక 1/2 ఇంచు విడిచిపెట్టేసి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. అలానే డబల్ కుట్లు అయితే వేయండి. అలా వేయడం వల్ల స్టాండర్డ్గా బాగుంటుంది. సరేనా? మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే ఇలా మనం లైనింగ్లో అయితే మీరు ట్రై చేయండి. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఒక పీస్కి అయితే అతుకులు అయితే వేసాం కదా, ఇంకొక పీసులు అయితే తీసుకుందాము. ఇంక 2 పీసులు. ఇప్పుడైతే చూడండి కింద అయితే నేను నార్మల్ ఆన్ చేశాను, పైన గట్టం చేశాను. ఇంతకు ముందు జాయింట్ చేసేటప్పుడు కింద గట్టం చేశాను, పైన వచ్చేసి నార్మల్ ఆన్ చేశాను. కానీ ఈ పీసులు జాయింట్ చేసేటప్పుడు కింద నార్మల్ ఆన్ చేశాను, పైన గట్టం చేశాను, ఉల్టాలో పెట్టాను అనమాట. అలా ఉల్టాలు పెట్టడం వల్ల మనకి ఏమవుతుందో ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఒక పీస్ అయితే మనము సీదాలో వేసుకున్నాం కదా జాయింట్ చేసే పీసు, ఇంకొక పీస్ అయితే ఉల్టాలో చూడండి, కిందదైతే సీదాలో పెట్టాను, పైనది వచ్చేసి మనకి ఉల్టాలో పెట్టాను. అలా పెట్టేసి మనం జాయింట్ చేస్తే చూడండి ఇటు సైడ్ అయితే 2 గట్టంచులే మనకి మిగిలాయి అనమాట. 2 గట్టంచులే. మనం బెల్ట్ పార్ట్ చేసేటప్పుడు ఏమంటే గట్టంచులు ఉంటే చినగకుండా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకి 2 సన్నంచులే వచ్చాయి అనమాట. ఈ అంచుల సైడ్ అయితే మళ్ళీ జాయింట్ చేసి 2 స్టిచ్లు అయితే వేయండి. ప్రతిదానికి 2 కుట్లు వేసుకోవడం వల్ల స్టాండర్డ్గా ఉంటుంది. ఈ సన్నంచుల సైడ్ అయితే ఈ చివరి నుండి ఆ చివరికి 2 కుట్లు అయితే వేసేసేయండి. అయితే మనకి కంప్లీట్గా అన్ని పీసెస్ మనమైతే జాయింట్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు అడుగులో కింద భాగం వచ్చేసి మనకి గేరు ఉంటుంది కదా, ఆ గేరుని అలా డబల్ ఫోల్డ్ చేయండి. అలా డబల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఎక్కడ క్లాత్ని గుంజొద్దు, ఎందుకంటే మనకి కింద క్రాసులు అయితే ఉన్నాయి కదా, లైట్గా క్రాస్ వచ్చింది కాబట్టి గుంజితే సాగిపోతుంది. ఎక్కడ క్లాత్ అక్కడే డబల్ ఫోల్డింగ్ చేసి అలానే ఒక స్టిచ్ వేసేయండి. ఇలా వేయడం మీకు బిగినర్స్కి అయితే కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఒక ఫోల్డింగ్ చేయండి, ఒక కుట్టు వేసేసేయండి, తర్వాత సెకండ్ ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టేయండి. 2 సార్లు అయితే అప్పుడు కుట్లు పడతాయి. ఒకేసారి ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తే ఒక కుట్టుకే మనకి కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా మీరైతే చేయండి. చూడండి క్లాత్ సాగదీయకుండా ఎక్కడ క్లాత్ అక్కడే ఉండేటట్టు ఆ విధంగా స్టిచ్ చేసేయండి.
అలా స్టిచ్ చేసాక మనం పైన 2.5 ఇంచులు అయితే కట్ చేసాం కదా ముందేని, అది వచ్చేసి బెల్ట్ పార్ట్కి అని చెప్పేసి మనం ఉంచాం కదా, దాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మనకి డబుల్ పొరలో కట్ చేసాం కదా, ఓపెన్ చేసుకోండి. అలా ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడైతే ఒక స్టిచ్ అయితే దానికి దీనికి సమానంగా సెంటర్లో జాయింట్ చేసేయండి. జాయింట్ అంటే 2 కుట్లు అయితే వేసేసండి. ప్రతిదానికి 2 కుట్లు వేయడం వల్ల నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఉల్టా సీదా చూసుకొని 1/4 ఇంచు అలా ఫోల్డ్ చేసి కుట్టేసండి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు 1/4 ఇంచు కానీ లేదంటే అర్ధపావు కానీ కుట్టేసండి. అలా కుట్టాక ఇప్పుడు వచ్చేసి మనం బెల్ట్ అయితే రెడీ చేసుకుందాము. మనకి గట్టంచు ఉంది కాబట్టి మనకైతే ఫోల్డింగ్ అయితే అవసరం లేదు స్టార్టింగ్లోను. చూడండి, ఇప్పుడు లోపల లంగా కింద భాగానికైతే నేను ఈ పీస్ మనం జాయింట్ చేసే పీసు కింద వేసాను అడుగున. అలా అడుగున వేసి లోపల పీస్ కూడా మనకి సీదాలో ఉండాలి, ఈ పీస్ కూడా మనకి సీదాలోనే మనం పెట్టాము. చూడండి, సీదా అయితే ఉంది, కుట్లు బయటకు అయితే కనిపించట్లేదు. అలా పెట్టడం వల్ల ఏమంటే బెల్ట్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి, ఆ బెల్ట్ పార్ట్లో వచ్చేసి అంత పీస్ అయితే మనకి మిగిలింది. సరేనా? ఈ చివరి భాగంలో మనం అది మిగిలింది కదా, కట్ చేసాం కదా, ఆ చివరి భాగంలో పీసెస్ దారాలు అవి రాకుండా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసేయండి. వేసేస్తే నీట్గా అయితే ఉంటుంది. మనమైతే కంప్లీట్గా అలా జాయింట్ చేసాం కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసాం కదా, ఆ లోపల క్లాత్ని ఈ విధంగా బయటికి తీయండి. అలా తీసి ఇలా ఫోల్డింగ్ అయితే చేయండి. ఆ ఫోల్డ్ చేసేటప్పుడు మీకు బెల్ట్ పెద్దదిగా కావాలంటే పెద్దదిగా పెట్టండి. లేదు మనకి ఒకవేళ లోపల లంగా పొడవు ఎక్కువగా ఉందంటే బెల్ట్ పెద్దదిగా పెట్టండి. లేదు చిన్నగా ఉంది అంటే తక్కువగా పెట్టండి. అందులో కూడా మనము అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమము 1.5 ఇంచు బెల్ట్ వచ్చేటట్టు అయితే పెట్టాను. మీకు ఇష్టమైతే 2 ఇంచులు కూడా పెట్టచ్చు, ఇంకా చిన్నగా అయినా పెట్టచ్చు. ఈ విధంగా ఆ బెల్ట్ అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. అలా కుట్టేస్తే మనకి బెల్ట్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది, చాలా అందంగా నీట్గా అయితే వచ్చేస్తుంది. మనకి కంప్లీట్ అయితే అయిపోయింది బెల్ట్ కరెక్ట్గా అయితే. మళ్ళీ లాస్ట్లో మనమైతే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కదా, ఉల్టాలో అయితే ఫోల్డింగ్ చేశాను. చూడండి, ఉల్టాలో ఫోల్డింగ్ ఉంది. అలా ఫోల్డింగ్ చేశాక ఒక 2 ఇంచు కానీ 3 ఇంచు కానీ కొద్దిగా వదిలేసి రబ్ చేయండి. స్టార్టింగ్లో రబ్ చేసి మనకి 2 ఇటు సైడ్ గట్టంచులే వచ్చాయి కదా, ఫోల్డింగ్ ఏం అవసరం లేదు. అలానే 2 కుట్లు అయితే వేసేసేయండి. అంతే, ఈజీగా మనకి స్టిచ్చింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ నాడా కోసం వచ్చేసి నేనైతే ఈ దారాలు అయితే తీసుకుంటున్నా. మనకి నాడాస్ అయితే వస్తాయి కదా, ఆ విధంగా తీసుకొని దానికైతే పెట్టేసుకున్నా. మన గేరు విషయంలో కానీ పొడవు విషయంలో కానీ అలానే దలసరి విషయంలో కానీ చాలా చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.